ఎక్స్ కంటెస్టెంట్స్లో శ్రీజ అండ్ భరణి గారు ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. సో బిగ్ బాస్ వాళ్ళకి కొన్ని టాస్కులు పెడతారు. ఆ ప్రాసెస్లో భరణి గారికి ఇంజురీ అయ్యి ఆయన హాస్పిటలైజ్ అవుతారు. అదేంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో భరణి గారు శ్రీజ ఆల్రెడీ హౌస్లో ఎంటర్ అయిపోతారు అనమాట. సో వాళ్ళకి శ్రీజ వర్సెస్ భరణి అన్నట్టు టాస్క్ పెడతారు. సో ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరిలో గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి. సో దివ్య వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ లాంటిది జరిగింది కదా. సో సిమిలర్ టు దట్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు టాస్క్లో ఆడతారనమాట. సో శ్రీజ ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, భరణి గారు ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తారు. ఆ ప్రాసెస్లో శ్రీజ వచ్చేసి గౌరవ్ అండ్ తన పేరేంటబ్బా డీమన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అందులో సెకండ్ టాస్క్లో అనమాట ఇది. సో మన భరణి గారు వచ్చేసి నిఖిల్ అండ్ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఒక పాయింట్లో ఇమాన్యుయల్ ఓడిపోతాడు అనమాట. అంటే గివ్ అప్ ఇచ్చేస్తాడు, నేను ఆడలేను బాబోయ్ అని చెప్పేసి. సో తన రీప్లేస్మెంట్లో రాము వెళ్తాడు ఆడడానికి. బట్ స్టిల్ ఆ ప్రాసెస్ అది ఆ ఫైట్ ఆ టాస్క్ ఏదైతే ఉందో అది ఎంత గట్టిగా జరుగుతుందంటే అందరికీ గట్టిగా దెబ్బలు తగులుతాయి. ఆ ప్రాసెస్లో భరణి గారు స్విమ్మింగ్ పూల్లో పడిపోతారు. దానివల్ల ఆయనకి ఇంజురీ అవ్వడం వల్ల ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట. సో ఆల్రెడీ మనకి డాక్టర్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్కి తీసుకువెళ్తారు. బట్ స్టిల్ అక్కడ వర్కౌట్ అవ్వక ఆయన హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయనకి సమ్ ఇంజురీ అయితే జరిగింది, సీరియస్ ఇంజురీ. సో హీఈస్ రైట్ నౌ ఇన్ ది హాస్పిటల్ అనమాట. అండ్ నిఖిల్కి, గౌరవ్కి, ఇమాన్యుయల్కి, డిమన్కి కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే జరిగాయి. సో యాజ్ ఆఫ్ నౌ కన్ఫర్మ్ టికెట్తో శ్రీజ ఈ ఇంట్లో ఉండబోతుంది. ఇప్పుడు వచ్చినప్పుడు లైవ్లో కూడా బిగ్ బాస్ చెప్తారనమాట ఇద్దరిలో ఒకళ్ళే ఉంటారని. సో అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ నాట్ భరణి గారు అండ్ ఇట్ ఈస్ మై డాషింగ్ క్వీన్ టైగరస్ దమ్ము శ్రీజ అనమాట. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ ప్రాసెస్లో భరణి గారు హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే శ్రీజ వర్సెస్ మాధురి మంచి మజాకైన రజాకైన గొడవ అయితే ఒకటి జరిగింది. దెన్ మాధురి వర్సెస్ తనుజ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అనమాట. సో మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు లైవ్లో జరిగిన ఇమ్మీడియట్ అప్డేట్స్ కూడా నేను వెంటనే చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ అయితే సపోర్ట్ చేయండి. బాయ్.